బాబు ఎన్ని సంవత్సరాలు తోలుతున్నారు మీరు ఆటోలు ఇక్కడ? ఆటో డ్రైవర్ అంటే ఏంటి? సివిల్ డ్రెస్ చేసుకుని తిరగడమా? నువ్వు ఆటో డ్రైవర్ అంటే ఎలా చెప్తారు నీకు? నువ్వు సివిల్ అని ఒకటే కదా. ఎవరో దొంగ ఆటో వేసుకెళ్ళిపోతా ఉంటాడు, ఆ ఆటో డ్రైవర్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఏంటి, అవునా కదా? ఏంటి, ప్రతి ఒక్కళ్ళు యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలా, అర్థమైందా? నువ్వు ఆటో డ్రైవర్ అయితే నువ్వు ఎక్కడ యూనియన్? మీరు ఎక్కడ యూనియన్? మీ యూనియన్లో యూనిఫామ్లు ఎక్కడ తోలుతున్నారు? ఎంతమంది తోలుతున్నారు? ఉంటుందా? ఉన్నప్పుడు వేసుకోవాలా లేదా? నువ్వు ఒక ఆటో డ్రైవర్ అన్నకే ఏంటి యూనిఫామ్ ఉండాలా, అన్ని రికార్డు కట్టుకుంటేనే ఇప్పుడు కస్టమర్స్ వస్తారు, నువ్వు ఎక్కుతారు ఆటో. నువ్వు ఆటో డ్రైవర్ అని ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిపోతావు. యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలా, అర్థమైందా? అది నేను చూడు ఏమా ఇలా ఉండాలా, అర్థమైందా? యూనిఫామ్ వేసుకుని ఎలా ఉన్నాడు చూడు. షర్ట్ వేసినా షర్ట్ పైన యూనిఫామ్ వేసాడు. కొంతమంది షర్ట్ వేసుకోకుండా యూనిఫామ్ వేసుకుని ఉంటారు, అవునా కదా? ఈ షర్ట్ వేసాడు, ఇప్పుడు చూడు ఎంత బాగుందో. ప్రతిరోజు ఇప్పుడు చూస్తున్నాం మీ ఆటోలు, మీ అందరూ తెలుసు, మాకు ఇక్కడే తిరుగుతూ ఉంటారు, మీరు కంట్రోల్ రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆటోలు, అర్థమైందా? మేము రోజు చూస్తాం, మీ మొహాలందరూ రాసుకుని ఉంటాం, మీ పేర్లు రాసుకుని ఉంటాం. మా కోసం అది ఎవరి కోసం? నువ్వు ఆటో డ్రైవర్ అనగా నీకు ఉండాలా, అర్థమైందా? మీ యూనియన్ వాళ్ళకి చెప్పండి, యూనియన్ వాళ్ళకి చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు యూనిఫామ్ ధరించాలి, అర్థమైందా? అప్పుడు నువ్వు ఆటో వాళ్ళని తెలుస్తుంది. దాని నుంచి మీరందరూ నాకు యూనిఫామ్ వేసుకుని కనబడాలా, అర్థమైందా? నేను ఎక్కడ ఉంటే ఆ కంట్రోల్ రూమ్ దగ్గర నువ్వు యూనిఫామ్ వేసుకుని నాకు కనబడి వెళ్ళాలా, అర్థమైందా లేదా? సార్ నేను యూనిఫామ్ వేసుకున్నాను సార్ అని చెప్పాలా, అర్థమైందా? అప్పుడు నువ్వేంటో నాకు తెలుస్తుంది. యూనిఫామ్ వేసుకుని కంట్రోల్ రూమ్ సిగ్నల్ దగ్గర ఉంటాను నేను. ప్రతిరోజు నా చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతారు మీరు? ప్రతి ఒక్కరు ఏ ఆటో అయినా రారపాటి రింగ్ నుంచి కానీ, వారధి రింగ్ దగ్గర నుంచి కానీ, మొత్తం ఇటు ఏలూరు రోడ్ నుంచి కానీ, బందర్ రోడ్ బెంచ్ సర్కిల్ దగ్గర కానీ ప్రతి ఒక్కరు బస్ స్టాండ్ దగ్గర రావాల్సిందే, అవునా కదా? బస్ స్టాండ్ దగ్గర రావాల్సిందే లేదా? దింపుతారా లేదా? బస్ స్టాండ్ నుంచి మళ్ళీ అటు తీసుకెళ్తారా? ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాం మిమ్మల్ని, రోజు అర్థం చూస్తూ ఉంటా. మీ మంచి కోసమే చెప్పేది, ఏదో మీకోసం వార్నింగ్ ఇవ్వడానికి కాదా, మీ మంచి కోసం చెప్తున్నావు. మీరు ఆటో వాళ్ళు అని చెప్పి అందరికి ఏదో యూనిఫామ్ ఏదో ఫైన్ వేద్దాం అనుకున్నాను, ఫైన్ కూడా వేయట్లేదు. మీ మంచి కోసం ప్రజెంట్ వాళ్ళ వేసుకుంటారని చెప్తున్నాను, అర్థమైందా? వేసుకుంటారు లేదా? అది కస్టమర్స్ వాళ్ళు ఎక్కడికి గమ్యస్థానం చేర్పించాలి, అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కినా తమ ఆటో డ్రైవర్ బాధితులు కొంతమంది స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు కుర్రోళ్ళు, అర్థమైందా?